బొగ్గు పాల కడుగ పోవునా మలినం అంటారు. బొగ్గు పాల కడుగ పోవునా మలినం అంటారు. మరి ఈ బొగ్గుని ఏ పాలతో కడగాలని భగవద్గీత గురువులైనటువంటి వారిని కాస్త సోదాహరణంగా చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, వండర్ఫుల్ క్వశ్చన్. కల్మషాల నుంచి దూరం చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగారు. ఎవరి కల్మషాన్ని దూరం చేసుకోవాలి, ఎవరి కల్మషాన్ని దూరం చేస్తారు? ఎవరు చేస్తారు? నీకు నువ్వే దిక్కు. ఎవరు వచ్చి నిన్ను ఏ కల్మషాన్ని దూరం చేయరు. అందుకే పరమాత్మ చెప్తాడనమాట, భగవద్గీతలో చెప్తాడు ఏమంటే, ఉద్ధరేధాత్మ నాత్మానం ఆత్మానం అవసాధయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇది ఒక అద్భుతమైన శ్లోకం. మరి ఎవరిని ఎవరు ఉద్ధరించరు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాళ్ళే ఎలా ఉద్ధరించుకోవాలంటే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ ఏమంటే, నీ మనసు ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని. మామూలుగా మనం చెప్తాం నీ శత్రువు ఎవరు అంటే, మనము శత్రువుని ఎవరిని చూపిస్తాం? మనల్ని ఎవరినో తిట్టిన వాళ్ళని, లేదా మనకి ఎవరో అపకారం చేసిన వాళ్ళని శత్రువుగా చూపిస్తాం. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సే నీకు శత్రువు. రిపురాత్మనః. రిపు అంటే శత్రువు. ఎవరు అంటే నీ మనస్సే. నీ మనస్సు మంచిగా ఆలోచన చేసినప్పుడు, నీ మనసు అందరూ బాగు కోసం కోరుకున్నప్పుడు నీ మనసు బాగుంటుంది. ఎందుకంటే అందరూ బాగు కోరుకున్నావు, నీ మనసు అప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. మరి అలాగే నువ్వు ఎవరో శత్రువు అనుకొని వాడిపైన విషం చిమ్ముతూ ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది? మన శరీరానికి అస్తవ్యస్తమైనటువంటి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి అంటే మన మనసు ద్వారా ఉద్ధరించుకోవాలి. మన మనసే మనకి శత్రువు, మన మనసే మనకి మిత్రుడు. మరి అప్పుడు మన మనసు మనకు మిత్రుడైనప్పుడు బొగ్గులాంటి మన విపరీతమైన వ్యతిరేక ఆలోచనలన్నీ ఏమవుతాయి? అవన్నీ పోయి పాలలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం మంచి ఆలోచనలు చేస్తూ, అందరి మంచి కోరుకుంటూ, మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ, ఏం కావాలో దాని గురించి ఆలోచన చేయాలి. కానీ అనవసరమైన వాటి గురించి ఆలోచన చేస్తే మనకి శాంతి ఉంటుందా అంటే శాంతి ఉండదు. ఇంకా 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 ఇలా బాగా ఉన్న శరీరం ఇంకా రోగగ్రస్తమై బొగ్గులాగా తయారవుతుంది అంతే. కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి ఎవరిని ఉద్ధరించేదైతే లేనే లేదు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి సాధన వాళ్ళే చెయ్యాలి. మరి అలా అందుకే స్వాధ్యాయ యోగం. పత్రిసారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం. ఒక మహాయోగీశ్వరుడు ఆయన చెప్పిన 3 పాయింట్స్ ఏమంటే, నువ్వు ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి. ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం చెయ్యి. మళ్ళా స్వాధ్యాయం ఒకటే కాదు, సజ్జన సాంగత్యం చెయ్యి. ఈ 3 ఉన్నప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు ఒక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటే నువ్వు స్వాధ్యాయం చేయలేదు, నీకు అనేక విషయాలు తెలియవు. సో ఈరోజు ఇక్కడ కూర్చోన్నామంటే మరి ఎందుకు అంటే సార్ పుణ్యం. ఎందుకంటే నాయనా నువ్వు ఎన్నో బుక్కులు సెలెక్ట్ చేశాడు సార్, ఎన్నో అద్భుతమైన బుక్కులు ఆయన చదివి ఇది చదువు సార్, దాన్ని ఇంగ్లీష్ చదవలేని వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ బుక్ని చక్కగా అందించారు. ఎన్నో అద్భుతమైన బుక్కులు పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. మరి సార్ చెప్పారు ఈ సొసైటీ బుక్కులు ఆ సొసైటీ బుక్కులు అవి వద్దు, అలా ఎవరి సొసైటీలో ఉన్న బుక్స్ వాళ్ళు చదవమంటారు. కానీ పత్రి సార్ అలా ఎప్పుడు చేయలేదు. అందరి బుక్స్, అన్ని సొసైటీల బుక్స్ చదవండి అని ఒక గొప్ప అవకాశాన్ని మనకు అందించాడు. ఆ జగద్గురువుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. బొగ్గు పాల కడుగ ఆయనే అడిగారు, కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా.
దేంతో దేన్ని కడుగుతున్నాము అన్నది బయట నుంచి కడగవలసింది ఏమీ లేదు. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన లోపల ఉన్న సరికాని లక్షణం ఏంటో మనకి అర్థమవుతూనే ఉంటుంది. మనం నిజమైన ప్రయాణం చేస్తే విఘ్నత అనేది పెరిగితే వదలవలసింది ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. కొంచెం సాధన ఉంటే మనం ఏమి చేయకుండా అది వదిలిపోతూనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఏ కష్టాలు పడనవసరం లేదు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తే చాలు. సార్, భగవద్గీతలో సర్వము ఉంది, అన్నీ ఉన్నాయి, అందులో లేనిది ఏమీ లేదు, మనకందరికీ తెలుసు. అయినా మరి మిగతా పుస్తకాలు కూడా మేము చదవాలంటారా వద్దంటారా? వాటి గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఖచ్చితంగా అన్ని పుస్తకాలు చదవాలి సార్. భగవద్గీత ఎలాగైతే సమస్త స్థారం ఉందో అలాగే పత్రి సార్ మనకి ఎన్నో బుక్స్ సజెక్ట్ చేశారు. ఖచ్చితంగా సార్ సజెక్ట్ చేసిన బుక్స్ అన్నీ ఖచ్చితంగా అందరూ చదవాలి. మరి ఎన్నో మనకు తెలియని విషయాలు అన్నీ తెలుసుకోవాలి. మనం పరిపూర్ణులు కావాలంటే భౌతికంగా ఖచ్చితంగా స్వాధ్యాయం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బుక్కులు చదవాలి.